బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సమాధానాలు గురువు గారు అందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చే ఒక మంచి డేస్ ఉన్నాయి కదా, ముఖ్యంగా పౌర్ణమి. మరి ఆ పౌర్ణమికి సంబంధించి గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొన్ని పౌర్ణమిలు, ప్రతి పౌర్ణమి మంచిదే, ఎస్పెషల్లీ కొన్ని పౌర్ణమిలు ఇంకా విశిష్టం కదా. అందున ఇప్పుడు వచ్చేది మాఘ పౌర్ణమి చాలా స్పెషల్ అంటున్నారు. ఏంటి మాఘ పౌర్ణమి స్పెషల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాఘ మాసం మొత్తము స్పెషల్. మాఘ మాసము, అదేవిధంగా మాఘ పౌర్ణమి ఇంకా స్పెషల్. ఏమిటి మాఘ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి చూసుకున్నట్లయితే, మాఘమాసం అంతా కూడా తీర్థ స్నానము చేయడము చాలా గొప్పదిగా చెప్తూ ఉంటారు. తీర్థాల్లో స్నానం చేయాలి ఖచ్చితంగా. స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మాఘమాసంలో. అయితే ఈ మాఘమాసంలో దానానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మాఘమాసంలో ప్రత్యేకంగా చేయవలసినటువంటి దానం ఏం చెప్పారు అంటే మంచం దానం చేయమని చెప్పారు. నిజంగా ఎప్పుడంటే ప్రత్యేకంగా ఎవరు చేయాలి అంటే, భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నాయండి, మేము పడలేకపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు అనుకున్న వారు మంచం దానం చేయాలట. ఇద్దరు అంటే ఏవో డిస్టర్బెన్సెస్ ఉంటుంటాయి. ఇద్దరు చూస్తే మంచి వాళ్ళే, ఎవరికి వారు వాళ్ళ ఇంట్లో అడిగితే ఈ అమ్మాయి మంచిది అంటారు, ఈ అబ్బాయి మంచిది, కానీ వాళ్ళిద్దరికి పడట్లేదు. అందుకని అంటే మంచాన్ని దానంగా ఇవ్వమని చెప్పారు శాస్త్రంలో. మంచము, దాంతో దిండు ఇవ్వాలా, పరుపు ఇవ్వాలా అంటే మీ ఇష్టం. మంచం మాత్రమే ఇవ్వాలి. ఏ రంగు ఇవ్వాలి, టేక్ ఇవ్వాలి, ఐరన్ ఇవ్వాలి, ఇవేం అక్కర్లేదు. చిన్నది ఇవ్వాలి, పెద్దది ఇవ్వాలి, ఇవన్నీ అడుగుతుంటారు. మంచం ఇవ్వడం ముఖ్యం. మీ స్తోమతను బట్టి ఏదో ఇది అల్లినటువంటిది ఇవ్వచ్చా, టేకే ఇవ్వాలి, ఇట్లా మీ స్తోమతను బట్టి ఇవ్వమని చెప్పింది. ఏది మీకు ఈ ప్రాబ్లం ఉంటే అందరూ ఇవ్వాలి, పురోహితులకి ఇవ్వాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా నువ్వులు దానంగా ఇవ్వమని చెప్పింది. తెల్ల నువ్వులు. మీరు పిడికెడ నువ్వులు ఇచ్చారనుకోండి, అందులో ఎన్ని నువ్వులు ఉన్నాయో అన్ని జన్మలు, అన్ని వందల జన్మలను కూడా చెప్తారు. అన్ని జన్మలు మీకు లోటు ఉండదు, ఇబ్బంది ఉండదు. మీ పూర్వీకులు ఎవరైనా సరే నరకాల్లో ఉన్నట్లయితే వాళ్ళని కూడా విడది పడుతుంది. అదొకటి. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా నువ్వులతో, తెల్ల నువ్వులతో కొంచెం పాకం కలిపి ఆవు బొమ్మను తయారు చేసి దానంగా ఇవ్వమని చెప్తారు శాస్త్రంలో. ఆవు బొమ్మ తయారు చేసి ఇవ్వాలి. అది అందరికీ రాదు కదా గురువు. దాంట్లో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని కొంచెం ఓపికగా అయితే వచ్చేస్తుంది. అదేం పెద్ద విషయం కాదు. లేదు, ఒక ఆవు బొమ్మను తెచ్చుకోండి, దాని మీద మొత్తం నువ్వులను అద్దండి, సింపుల్ కదా, అంతే, ఈజీగా అయిపోతుంది కదా. మీరు ఉట్టి నువ్వులతో చేయలేకపోతే చేయమని చెప్పింది. రెండవది, సహజంగా గోదానం చేసుకుంటే చేయొచ్చు మాఘమాసంలో. అలాగే కొన్ని గోవులు, కొన్ని బొమ్మలు దొరుకుతాయి. ఎట్లా అంటే అందులో నెయ్యి పోయొచ్చు. మొత్తం నేతితో నిండినటువంటి గోవు బొమ్మని దానం చేయమని చెప్పింది శాస్త్రం మాఘమాసంలో. ఈ దానం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఎటువంటి అద్భుతమైన ఫలితాలు అంటే, మాఘమాసం తీర్థ స్నానానికి, దానానికి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకండి మాఘమాసంలో మఖా నక్షత్రం రోజు, ముఖ్యంగా పౌర్ణమి రోజు ఎందుకు చేయాలి? మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముఖ్యంగా ఆయుష్ని పెంచుతుంది. ఆయుష్ని పెంచడం ఒకటి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, అపమృత్యు దోషాలను తీసేస్తుంది. పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఇరుక్కుపోయి ఉన్నాయండి, మాకు రావట్లేదు అనుకునేటువంటిది కూడా క్లియర్ చేస్తుంది. అపమృత్యు దోషాలు, పూర్వీకుల ఆస్తులకు రావాల్సినవి రావడము. అదేవిధంగా వీళ్ళ జన్మజాతకంలో కనుక ఆయుష్ తక్కువగా ఉంది, దానివల్ల మాటిమాటికి యాక్సిడెంట్స్ అయ్యి ఏదో ఒక ప్రమాదం మేము చూస్తున్నాము, అటువంటి దోషాలను కూడా ఖచ్చితంగా తీసేస్తుంది మాఘమాసం. మాఘమాసం మొత్తము కూడా మనకి చూడండి, ఈ మాఘమాసంలోనే మాఘపాటి ఆదివారం వస్తుంది. మాఘపాటి ఆదివారం వస్తుంది. మన రథసప్తమి వస్తుంది ఈ మాఘమాసంలో. ఈ మాఘపాటి ఆదివారం నాడు ఏం చేయాలి అంటే, శాస్త్రం ఏం చెప్పింది, దీనికి ఏమిటి ప్రామాణికము అంటే, దీనికి చాలా క్లియర్గా అగ్నిపురాణంలో ఉంది దీనికి ప్రామాణికత. అగ్నిపురాణంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, మాఘమాసంలో వచ్చే ఆదివారం కానీ, రథసప్తమి రోజు కానీ మీరు చక్కగా తూర్పు వైపు పొయ్యి పెట్టుకొని, శాస్త్రంలో చెప్పినటువంటిది పిడకల మీద వండాలి. పెట్టుకోండి, ఆవు పిడకలు తీసుకొచ్చి పిడకల మీద ఇత్తడి పాత్రలో, కొంతమంది రాగి పాత్రలో కూడా వండుతారు, బట్ ఇత్తడి పాత్రలో మీరు బెల్లముతో
చేసేటువంటి పాయసం, అన్నము బెల్లము లేదా కొంతమంది సగ్గుజావుతో కూడా చేస్తారు. చేసి ఈ ఏదైతే గంటితో వండకూడదు, గుర్తుపెట్టుకోండి. చెరుకు కర్ర ఉంటుంది, చెరుకు కర్రతో వండాలి ఆ రోజు. మాఘపాట ఆదివారాలు అంటారు. చెరుకు కర్రతో వండి దాన్ని నైవేద్యంగా పెట్టి ఇంట్లో వాళ్ళు స్వీకరించాలి. సూర్యుడికి నైవేద్యం అక్కడ ఉండి అక్కడే నైవేద్యం చేయొచ్చు. వండి ఆ పక్కన పెట్టి నైవేద్యం పెట్టాలి. ఇది ఏం చేస్తుంది అంటే అనారోగ్య సమస్యల్ని తొలగించడము, ముఖ్యంగా ఆరోగ్య ప్రదాతగా సూర్య భగవానుడు చేయాలి. అయితే ఒకవేళ నేను ఇత్తడి కొనలేనండి, నాకు అంత స్తోమత లేదు, మట్టి పాత్రలో చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం. ఇత్తడి కొనలేని వాళ్ళు, అంతేగాని స్టీల్ పాత్రలోనో పాత వాటిల్లోనో, పాత ఇత్తడి దాంట్లో కూడా చేయకూడదు, కొత్తది కొనమని చెప్పింది శాస్త్రం. ఇది అగ్నిపురాణంలో ఉన్నటువంటి విషయం. ఇది ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పూర్వజన్మ పాపములు తొలగుతాయి. పాప నివృత్తి కోసం చేయాలి. ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యం బాగుండడం కోసం చేయాలి. ఇంట్లో సఖ్యత పెరుగుతుంది దీనివల్ల, సూర్యారాధన చేయడం ద్వారా. ఇది ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా మాఘపాట ఆదివారాలు చేస్తూ ఉండాలి. ఈ మాఘమాసంలో ఈ దానాలు కనుక ఇచ్చుకున్నట్లయితే, అందులో ప్రత్యేకంగా మంచము దానం ఇచ్చినట్లయితే సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది. ఈ మంచం దానం ఇచ్చిన తర్వాత నుంచి కూడా శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః మంత్రం చేసుకుంటే కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుంది. నిజంగా చాలా చాలా అంటే మాఘ మాసమే చాలా విశిష్టం. అందులో ఇంకా పౌర్ణమి ఆ ఒక్క రోజు చేసింది నెల మొత్తం చేసిన ఫలితం కూడా ఉంటుంది కదా గురుగారు. రోజు చేస్తే ఇంకా మంచిది, కుదిరిందంటే అంతకంటే ఇంకోటి లేదు. గురుగారు, అయితే ఈ మంచం దానం అనేది భార్యాభర్తల్లో ఎవరు ఒకళ్ళని ఇవ్వచ్చా, ఇద్దరు కలిపి ఇవ్వాలా? మొట్టమొదటిగా అయితే ఇద్దరు కలిపే ఇవ్వాలి. ఇద్దరు కలిపి ఇవ్వలేము. కొంతమందికి జీవిత భాగస్వామి భర్తకి నమ్మకాలు ఉండవు, లేదా కొంతమందికి స్త్రీలకు నమ్మకాలు ఉండవు. ఇవన్నీ ఎవరు నమ్మారంట, అప్పుడు ఒక్కరైనా. ఇంకొకసారి ఏముంటుందంటే భర్తకి ఇష్టం ఉంటుంది, భార్యకి ఇష్టం ఉండదు. అదే చెప్తున్నాను, ఉండదు. ఎవరికైతే కలిసి ఉండాలనుందో వాళ్ళు ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటున్నారు కానీ పేరెంట్స్ కు ఉంటది మా పిల్లలు కలవాలి అని, పిల్లల పేర్ల మీద ఇవ్వచ్చు. అలా పేరెంట్స్ అని ఇవ్వచ్చు అంటారు. నిజంగా చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది మాఘ పౌర్ణమి, మహర్ పౌర్ణమి చాలా చాలా విశేషమైనది. మరి ఆ రోజు ముఖ్యంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడం కోసం ఖచ్చితంగా చేయవలసిన చక్కటి రెమెడీని గురువుగారు అందించారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.